రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. స్థానిక ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. తెలంగాణలోని ఏ క్షణమైన స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహకాలు చేస్తోంది. 3 దశల్లో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం ప్రణాళికలు సిద్ధం చేసింది. రేపు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఈ విషయాన్ని హైకోర్టుకు స్పష్టం చేసింది. ప్రభుత్వం రిజర్వేషన్లపై ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. పీసీసీ తమ పార్టీ నేతలకు ఎన్నికలకు సిద్ధం కావాలని దిశానిర్దేశం చేసింది. రైట్, స్థానిక ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. తెలంగాణలో ఏ క్షణమైన స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహకాలు చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో హరీష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే హైకోర్టు కూడా ఒకవేళ గడువు తీసుకోవాలి అని చెప్పినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. సో ఎప్పటిలోగా విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది షెడ్యూల్? రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి కూడా ఏ క్షణంలోనైనా రిలీజ్ చేసేందుకు ఏదైతే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇందుకు సంబంధించి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి కూడా సన్నాహాలు చేస్తూ ఉన్నది. నిన్న ప్రధానంగా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో కూడిన కీలకమైన సమావేశం నిర్వహించారు. ఇక సమావేశంలో కూడా ఎన్నికలకు సంబంధించి కూడా జరిగితే ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, ఇక ఇప్పుడున్న పోలీస్ శాఖకు సంబంధించి కూడా శాంతి భద్రతలు, అలాగే విద్యుత్ శాఖకు సంబంధించి కావచ్చు, ఇక మిగతా శాఖలకు సంబంధించి కూడా
ఎన్నికలకు నిన్న సమావేశం నిర్వహించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక రేపు మరోసారి సమావేశం కాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. రేపు ప్రభుత్వ కార్యదర్శి అలాగే డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ భేటీ కానున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్ ను తీసుకొచ్చింది. జీవో 9 ని కూడా తీసుకొచ్చిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు ఇక ఎన్నికలకు సంబంధించి కూడా వెళ్లేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం. ఇక మరోవైపు ఇదే అంశం పైన కూడా హైకోర్టులో ఏదైతే రిజర్వేషన్ల అంశం పైన కూడా కేసు వేయడం జరిగింది. రెడ్డి జాగృతి సంబంధించి కూడా మాధవరెడ్డి జీవోకి సంబంధించి కూడా రద్దు చేయాలంటూ కూడా కేసు నిన్న ఏదైతే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యం ఉంది. నిన్న హైకోర్టుకు సంబంధించి కూడా ఇదే అంశం పైన కూడా హైకోర్టులో వాదనలు వినిపించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. స్థానిక ఎన్నికలకి సంబంధించి కూడా మరింత ఆలస్యం అయితే తప్పేంటి అనేది కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు కూడా అయితే నిన్న వాదనోపవాదనలు వినిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా 42% రిజర్వేషన్ కి సంబంధించి కూడా ఏదైతే ఉన్న 50% సీలింగ్ ఎత్తివేయడం జరిగింది. ఇక మరోవైపు జీవోకు సంబంధించి కూడా అమలు కూడా జారీ చేసేందుకు ఇప్పటికే ఎన్నికల కమిషన్ సైతం కూడా నిర్వహణకు ఊర్లిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇక దీంట్లో ప్రధానంగా ఈ ప్రభుత్వ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు కాబట్టి గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నప్పుడు జీవో ఎలా ఇస్తారు? 50% సంబంధించి కూడా రిజర్వేషన్లు ఉండకూడదన్న విషయం సంబంధించి కావచ్చు, సుప్రీం ధర్మాసనం సంబంధించి కూడా గతంలో తెలపడం జరిగింది. ఇక స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా 42% బీసీలకు రిజర్వేషన్లు కేటాయిస్తూ జారీ చేసిన జీవోను మరోసారి ఈ సవాళ్ళకి సంబంధించి కూడా నేను స్వీకరించింది. రైట్ హరీష్, అంటే ఒకవేళ ఈ వీటి నేపథ్యంలో ఏమైనా వాయిదా వేసే అవకాశం ప్రభుత్వం ఏమైనా కనిపిస్తుందో, దాంతో పాటుగా ఏ ప్రాంతాల్లో ఎక్కడ ఎంపీటీసీలకు ఎన్ని ఇవ్వబోతున్నారు, రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు కూడా ఇంకా క్లియర్ కట్గా ప్రభుత్వం వెల్లడించలేదన్నటువంటి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సో వీటన్నిటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి తెలుస్తున్నాయి. సో ఎప్పటికీ క్లియరెన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ షెడ్యూల్ తర్వాత రిజర్వేషన్ల అంశం అంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏ ప్రాంతంలో ఒక సామాజిక వర్గాలకు సంబంధించి ఒక ప్రాంతంలో ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాలు, సో ఎలా క్యాల్కులేట్ చేయబోతుంది, దానికి సంబంధించి అప్డేట్స్ ఏమి ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి? రైట్, ప్రధానంగా ఈ అంశం పైన కూడా నిన్న హైకోర్టులో వాదోపవాదాలు వినిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇక ప్రధానంగా ఏజీకి సంబంధించి ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించి కూడా దీనిపైన 2 రోజుల గడువు కూడా కోరడం జరిగింది. గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్ లో ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరైంది కాదంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మరో 2 రోజుల పాటు దీనిపైన 2 రోజుల పాటు సమయం కావాలని కూడా ప్రభుత్వ ఏజే కోరడం జరిగింది. దీనికి సంబంధించి కూడా 2 రోజుల పాటు 2 రోజులు కూడా గడువు తీసుకున్న నేపథ్యంలో ఏ క్షణమైనా కూడా గెజిట్ నోటిఫికేషన్ ఇస్తామని కూడా ఇప్పటికే ఈసీ రిప్లై ఇచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొన్నటిదాకా నోటిఫికేషన్ కి సంబంధించి కూడా సస్పెన్స్ కొనసాగుతూ వస్తుంది. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా ఎన్నికల నోటిఫికేషన్ ఇష్యూ చేసేందుకు ఏ క్షణమైనా రిలీజ్ చేస్తామని చెప్పిన నేపథ్యం ఉన్నది. కాబట్టి మరోవైపు హైకోర్టుకు సంబంధించి కూడా ఈ నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత కూడా కేసును వాదిస్తామంటూ కూడా కేసును టేకప్ చేస్తామంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఒకవైపు ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే హైకోర్టు ఏ విధంగా తీసుకుంటుంది, ఒకవైపు ఈ పిటిషన్ కి సంబంధించి కూడా 42% జీవోకి సంబంధించి కూడా ఆ పిటిషన్ రద్దు చేయాలంటూ కోరడం జరిగింది. ఇక ఏదైతే చట్టబద్ధంగా ఈ జీవోకి సంబంధించి కూడా చట్టబద్ధంగా ఇవ్వాలంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి అన్ని అంశాలపైన కూడా 2 రోజుల ప్రభుత్వం గడువు తీసుకుంది. కాబట్టి రేపు మరోసారి ఈసీ ఈ ఏదైతే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీజీపీతో మరోసారి భేటీ కాబోతా ఉన్నది. ఈ భేటీలో కూడా ఇవే అంశాలపైన చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి మరోవైపు ఇప్పటికే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు కావచ్చు, ఆయా జిల్లాలకు సంబంధించి కూడా రిజర్వేషన్లు ఏదైతే అమలు చేస్తూ వస్తుంది. ఇక మండల పరిషత్, జిల్లా పరిషత్కు సంబంధించి కూడా కేటగిరీ వైజ్ గా ఉమెన్ కోట, అలాగే జనరల్ కోట, ఎస్టీ బీసీ కోట ఇట్లాంటివన్నీ కూడా చేసుకుంటా వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఇక ఎన్నికలకి ఏ క్షణమైన నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఈసీ రెడీగా ఉన్నది. ఒకవైపు హైకోర్టుకు సంబంధించి కూడా 2 రోజుల పాటు ప్రభుత్వానికి గడువు ఇచ్చింది. ఇక ఈ కేసుకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్ కు సంబంధించిన రద్దుకు సంబంధించి కూడా మరోసారి 9వ తేదీ దసరా తర్వాత దీనిపైన విచారణ చేస్తామని కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా దీనికైతే ఒక సస్పెన్స్ క్రియేట్ అవుతూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక వైపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైంది. 42% బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం చట్టబద్ధత ఏదైతే బిల్లును తీసుకొచ్చాం, కేంద్ర ప్రభుత్వం పెండింగ్ లో పెట్టినందుకే మేము ప్రత్యేకంగా జీవో ద్వారా కూడా ఈ బిల్లులు తీసుకొచ్చాం. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక జీవో ఇచ్చే అధికారం ఉన్నట్టుగా కూడా నిన్న
ఏజే హైకోర్టుకి ఏజే ప్రభుత్వం సంబంధించిన ఏజే కూడా తెలపడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఈ 2 రోజులలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు, ఇక ఎన్నికలకు సంబంధించి వెళ్ళాలా లేదైతే హైకోర్టుకు తీర్పు వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించి కూడా స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలకు వెళ్ళాలా దాని పైన కూడా 2 రోజుల పాటు ప్రభుత్వం సంబంధించిన శాఖల అన్ని అధికారులతో సమావేశం నిర్వహించిన తర్వాత ఇక దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ హరీష్.